నమస్తే అమ్మ. నమస్తే అండి. ఇప్పుడు మీరు అనంత ప్రయాణం గురించి చాలా మాట్లాడారు, చాలా విషయాలు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు చెప్పారు. అయితే ఈ అనంత ప్రయాణం అనేది జరిగిన తర్వాత మనకి చాలా అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. మీరు బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ మీ అండర్స్టాండింగ్లో వచ్చినటువంటి తేడా ఏంటి? అసలు ఏమీ లేదు అనుకున్న నాకు అసలు విశ్వం మొత్తం ఒకటే అని తెలిసిన తర్వాత అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. కొన్ని సంవత్సరాలు మాట్లాడడం కూడా మర్చిపోయాను. ఎందుకంటే ఈ జన్మనే అసలు శరీరం నాదే, శరీరం ఇక్కడే ఉంది. కానీ జీవుడిగా నేను నా శరీరాన్ని వదిలేసి అనంత లోకాలకు వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళి తల్లిదండ్రులను కూడా కలుసుకున్నాను. శివుడు పార్వతిని కలిశాను, వాళ్ళ ఫ్యామిలీని కలిశాను, ఇంకా నా లైఫ్ నా ఫ్యామిలీని కలిశాను, ప్లస్ సూర్యునితో కూడా ఐక్యమైపోయాను. అంత అయిపోయిన తర్వాత మనకి ఏంటి అన్నది తెలుసు కాబట్టి, ఇంకా ఏమీ లేదు అన్నది తెలుసు కాబట్టి ఒక మాయ అనిపించింది నాకు. ఇదంతా మాయ అన్నట్లు ఇంకా నాకు దేవుడికి తేడా లేదు అన్నది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను అనుకోకుండా మెడిటేషన్లో పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఒక ప్రేమ వస్తుంది శివుడి మీద కానీ అమ్మ మీద కానీ. సో వాళ్ళకి రోజు అభిషేకం చేయడం మొదలుపెట్టాను. ఈ ప్రయాణం అయితే నాకు ఎండ్కి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, నేను అభిషేకం చేసినప్పుడు అండి పాలు అన్నీ శివ అభిషేకంలో చేస్తుంటాం కదా, అభిషేకానికి ఎప్పుడైతే శివుడి మీద ఇలా వేస్తున్నానో అవి నా మీద పడడం అంటే ఫిజికల్గా కాదు, బట్ ఐ యూస్ టు ఫీల్ ఇట్. నా మీద పడడం మొదలైంది. నాకు అది అంటే నేను అతనిలో ఐక్యమైపోయాను. నాకు అతనికి తేడా లేదు అనేది నాకు తెలిసిపోయింది. కానీ ఫిజికల్గా అలా అయ్యేసరికి నాకు ఆ ఫీలింగ్ నచ్చల. నాకు వాళ్ళ తల్లిదండ్రులుగానే ఉండిపోవాలి, అదే నాకు మిగిలిపోవాలి, నాకు కావాల్సింది అదే. ఎందుకంటే సామీప్యంగానే ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు క్రేవింగు అమ్మ కావాలని, అమ్మే కావాలి నాకు. సో ఆ ఫీలింగు నేనే అమ్మని అన్న ఫీలింగ్ నాకు ఇష్టం లేదు. నాకు అమ్మగా ఉంటేనే నేను ఒక బిడ్డగా ఉండగలను. నాకేం కావాలన్న అమ్మని అడగగలను, నాకేం కావాలన్న అమ్మకు చెప్పుకోగలను. నేనే అమ్మనని తెలిస్తే నాకు అది నచ్చలేదు. పర్సనల్గా నాకు అది నచ్చలేదు. సో ఒక్కసారిగా పూజ చేయడం మానేశాను. పూజ చేయడం మానేశాను. ఇంకా జర్నీ నాకు పూర్తయిపోయింది. నేను ఏదైతే సాధించాలో, ఏదైతే చేయాలో, ఇంకా సూర్యుడిని మించి వెనక్కి వెళ్ళడానికి ఇంకా ఏమీ లేదు అక్కడ. అక్కడతో కంప్లీట్గా నేను ఐక్యం అయిపోయాను. ఇంకా నాకు తనకి తేడా లేదు. ఆ టైంలో ఇంకా ఎక్కడికి వెళ్ళాలి కూడా నాకు ఎక్కడికి వెళ్ళగలిగాను, కానీ అంతకు మించి ముందుకెళ్ళలేకపోయాను. చూడగలిగింది ఏంటంటే వేరే పెయిన్స్ ఉంటాయి మనకి. 5 అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు మనకి ఇప్పుడంటే ఇక్కడని కాదు, ఇన్ జనరల్గా మన కళ్ళకి మనకు కనిపించదు, కానీ వేరే వేరే ప్రపంచాలు ఉన్నాయండి. మనకు ఆ దివ్య దృష్టి అనేది ఎప్పుడైతే మనకు అబ్బుతుందో అవి మన కంటికి కనిపిస్తాయి. వాళ్ళు అనుకోకుండా మన లోకానికి వచ్చేది ఉన్నది, మనము అనుకోకుండా వాళ్ళ లోకానికి కూడా జర్నీ చేయగలం అంత గనక సాధించగలిగితే. కానీ అందరూ మనల్ని చూడలేరు. ఇప్పుడు వాళ్ళు మన మధ్యలో తిరుగుతూ ఉండొచ్చు, కానీ మనం చూడలేం. మనకు ఆ దృష్టి ఉంటే మనం వాళ్ళని చూడగలం. సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలం. అది ఎక్స్పీరియన్స్ అవ్వడం మొదలుపెట్టాను. దానివల్ల ఈ భూప్రపంచం మీద ఉన్న వాళ్ళకి అది అవసరం లేదు. ఈ భూమికి ఏం అవసరం అన్నదే నేను ఇవ్వగలగాలి. సో ఇది చాలా అనిపించింది నాకు. సో అది దానివల్ల నాకు కానీ మీకు కానీ ఉపయోగం లేదు. అందుకని మెడిటేషన్ చేయడం ఆపేశాను. అది ఫైనల్గా నేను చేసింది. అయితే మీరు ఇంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు శివపార్వతులను కలిశానన్నారు. శివపార్వతులను కలిసినప్పుడు మీకు వచ్చిన అనుభూతి ఏంటి? అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు ఈ క్షణంలో మనం ఏ ఫీలింగ్స్ తోటి అయితే ఉన్నామో ఆ ఫీలింగ్ ఉండదు అక్కడ. ఎందుకంటే ఇంత జర్నీ చేసినప్పుడు మన మనసులో ఏ ఫీలింగ్ ఉండదండి, ఏ ఆలోచన ఉండదు. ఒకవేళ మనకేమన్నా క్వశ్చన్ అడగాలనుకున్నా అది ఇప్పుడు మన ఇద్దరం ఎలా ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకుంటున్నామో అంత ఫ్రెండ్లీగా కమ్యూనికేట్ చేసుకుంటాం. అంతేగాని ఆ లెవెల్లో నేను తండ్రిని క్వశ్చన్ అడగాలి, ఇది ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాలి అన్నది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే వెళ్తేనే ఆ స్టేజ్కి వెళ్ళగలం మనం. సో అది కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు జన్మించాను అన్నది నాకు అర్థమైంది. కానీ ఆ ఒక్క క్వశ్చన్ అమ్మని అడగాలి అనుకున్నాను. అమ్మనైతే అడిగాను, అమ్మ ఇదంతా బాగానే ఉంది, నేనేంటన్నది తెలుసుకున్నాను, అంతా జర్నీ చేశాను, ఎంత కష్టపడ్డాను లైఫ్లో,
అంటే కష్టాలు అనుభవిస్తాం కదా, అనుభవిస్తేనే కదా మంచిది మనకు జరిగేది. ఎందుకంటే ఇన్ జనరల్గా అందరూ ఏమంటారు, కష్టాలు అనుభవించేవాడు పూర్వజన్మలో నువ్వు కష్టాలు పాపాలు చేసావు, ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నావు అంటారు, కానీ అదే నిజం కాదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మని అడిగాను, అమ్మ ఇంతకీ ఈ జన్మ నేను ఎందుకు తీసుకున్నాను, నా పర్పస్ ఏంటి అంటే నేను అనుకున్నదే అమ్మ కూడా చెప్పింది. సో ఈ నాలెడ్జ్ అంటే చెప్పలేదు, చూపించింది, సినిమా చూపించినట్టు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. భూమి అంతం కాబోతుంది. ఇన్ని సంవత్సరాలని నేను చెప్పలేను, కొన్ని సంవత్సరాలలో, కొన్ని అని కాదు, అదే ఫ్యూ హండ్రెడ్స్ ఇయర్స్ అనుకోండి, మేబీ 400 ఇయర్స్, 350 ఇయర్స్. ఈ టైంలో మారే వాళ్ళు ఇప్పుడు మెడిటేషన్లో 100% మీరు సాధించారు అంటే మీ కర్మల బ్యాలెన్స్ 0 అయిపోయింది. సో మీకు ఇంకో నెక్స్ట్ జన్మ ఉండకపోవచ్చు, ఉండదు. అన్లెస్ మీరు రావాలి. ఇప్పుడు నేను ఎలా అయితే వచ్చి ఒకటి సందేశం ఇవ్వాలి అనుకుని ఎందుకు వచ్చానో అలా రావాలి అనుకుంటే మీరు రావచ్చు, కానీ కర్మల వల్ల మీకు జన్మ రాదు ఇంకా, ఎందుకంటే 0 అయిపోయింది కర్మ లేదు ఇంకా మీకు. సో ఆ కారణం తప్పించి, లేకపోతే మనం పుడతానే ఉంటాం, కర్మలు తగ్గించుకుంటా పుడతానే ఉంటాం, పెంచుకునే వాళ్ళు పెంచుకుంటా పుడతానే ఉంటారు ఆబ్వియస్లీ. సో ఈ కొన్ని సంవత్సరాలలో మీరు సాధించగలిగింది, ఇప్పుడు ఒక జనాభా మొత్తం 1 లక్ష అనుకున్నారు అనుకోండి, అందులో 100 మంది సాధించగలిగినా మంచే కదా పాపం. వాళ్ళని ఎందుకు ఆ ఆప్షను లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతో నాకు ఆప్షన్ ఉంది. అది ఏంటనేది చెప్తే బాగోదేమో పబ్లిక్కి. సో అది వద్దు. సో అందుకని ఈ జన్మకి ఆ ఆప్షన్ తీసుకోకుండా ఈ బుక్ రిలీజ్ చేసి అసలు నాలెడ్జ్ అంటూ ఇస్తే ఈ 100 మంది మారినా మనకి చాలు, ఈ జన్మకి సార్థంగా అవుతుంది, నేను పడ్డ బాధలకి ఒక ఉపయోగం ఉంటుంది అని నాకు అనిపించింది, నాకు అది కరెక్ట్ అనిపించింది. సో ఆ టైంకి నేను తీసుకున్న డెసిషన్ అది. అయితే సూర్యుడితో ఐక్యమయ్యాను అన్నారు. సూర్యుడితో ఐక్యం అవ్వటం అంటే ఏంటి, ఆ అనుభూతి ఏంటి, ఆ సూర్యునితో వచ్చినటువంటి ఫీలింగ్స్ ఏంటి, అక్కడ నేర్చుకున్న పాఠం ఏంటి? ఫైనల్గా సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనమే నేర్చుకోవాలి. మన ప్రయాణించే దారిలోనే నేర్చుకుంటూ వెళ్తాం అన్నమాట. సూర్యుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అది అల్టిమేట్ రియాలిటీ, ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా అనంతంలో కలిసిపోయే స్టేజ్ అది. అప్పటికి మన నాలెడ్జ్ ఫుల్గా గెయిన్ చేస్తుంటాం, అందుకని మన క్వశ్చన్స్ ఏమో ఉండవు. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి మనం డిగ్రీ వరకు నేర్చుకున్న తర్వాత కదా మనం రియల్ లైఫ్లోకి ఎంటర్ అవుతాం ఉద్యోగం కోసం. ఇది కూడా అలాంటిది అనమాట. ఇలా నేర్చుకుంటూ చేసే ప్రయాణమే ఈ అనంత ప్రయాణం. చివరిలో కలిసిపోయేది ఏంటంటే ఇంకా అల్టిమేట్ రియాలిటీ అనమాట. మన ప్రయాణానికి ఒక రిజల్ట్, ఇంకా అది మనకు పాజిటివ్, ఇంకా దానికి మించిన రిజల్ట్ ఇంకా వేరేది లేదు. ఇంకా తండ్రిలో ఐక్యమయ్యడం అంటే అల్టిమేట్ పాయింట్, అల్టిమేట్ రియాలిటీ, ది ఎండ్, ఇంకా అదే కదండి. సో కాకపోతే ఇప్పుడు అమ్మ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు అమ్మతోటి అంటే ఒక యంగ్ వయసు నుంచి ఈ వయసు దాకా అమ్మ మనల్ని టేక్ కేర్ చేస్తుంది. ఆ తర్వాత మనకి ఇప్పుడు డిగ్రీలో చదవాలనుకోండి, డొనేషన్లు ఇవ్వాలన్నా, మంచి మనల్ని మన లైఫ్ సెట్ చేయాలన్నా మన ఫాదర్ మనకు హెల్ప్ చేస్తారు. అలాగా శివుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఇదంతా అయిన తర్వాత మనం లైఫ్లో పడతాం, అది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పించారు అన్నది మన ఫ్యూచర్లో మనం అచీవ్ ఏం చేస్తాం. మన సంస్కారాలు, మన జన్మతహా నేర్చుకున్న నాలెడ్జ్ మన జీవితంలోకి అప్లికేషన్ పార్ట్ అక్కడ వస్తుంది. కరెక్ట్గా చెప్పారు, అవునండి. సో దాన్ని బట్టి మన అచీవ్మెంట్ అది మనం సాధించుకున్నది అవుతుంది కదా. మనం ఒక సాటిస్ఫాక్షన్కి వస్తాం, అమ్మయ్య నేను లైఫ్లో బాగానే బ్రతికాను, బాగానే సంపాదించుకున్నానో, నా బిడ్డల్ని బాగానే చూసుకున్నానో, నా పార్ట్నర్ని బాగానే చూసుకున్నానో, ఒక కుటుంబంతో బాగున్నానో మనకు అర్థమవుతుంది. అది శరీరానికి మాత్రమే సంబంధించింది. ఇది మనం జీవుడు వేలో ప్రయాణం కాబట్టి జీవుడు వేలో మనం ఏం నేర్చుకుంటున్నాం, ఆ జీవుడికి వీళ్ళందరూ రిలేటెడ్. వేరే గ్రహాలైనా, వేరే దేవుళ్ళైనా, వేరే ప్లానెట్స్ అయినా, వేరే లోకాలైనా, అది అంతా జీవుడి లోకం అది. ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్ అయ్యారు అంటే ఇప్పుడు చుట్టాలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తాం, అలానమాట. జీవుడికి వాళ్ళందరూ ఇన్విటేషన్లు రా అని పిలుస్తారు, అంత మంచి ప్యూర్ మైండెడ్తో, ప్యూర్ హార్ట్తో మనం ఉంటే. సో అలాగా ఇన్విటేషన్ వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. సో అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ అలా జరుగుతుంది. ఇలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే మీకు ఎక్కడైనా ఇప్పుడు ఒక ప్లానెట్లో మనులు మాణిక్యాలు ఉంటాయి, అంటే మనల్ని టెంప్ట్ చేస్తాయండి ప్రతి దానిలోనే. ఇంతాక మీరు అడిగారు ఒక క్వశ్చన్, నేను యాక్చువల్గా ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను. నేను మాట్లాడుతూ డివైడ్ అయ్యి వెళ్ళిపోతుంటానండి. మీరు మళ్ళీ అడగచ్చు, అంటే నా మైండ్ ఏదో చెప్తుంటాను కదా, దాన్ని క్యారీ ఆన్ అయిపోతుంటాను. మీరు అడిగారు ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది కదా మెడిటేషన్లో, మరి రెండిటికి అమ్మే కదా అని మీరు ఇంతాక నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. అది నేను కంప్లీట్గా ఆన్సర్ చేసినట్లు లేను, ఇప్పుడే గుర్తొచ్చింది నాకు.
సో ఇప్పుడు ఒక గ్రహంలో ఒక ప్లానెట్లో మనులు మాణిక్యాలు ఉన్నాయి. వాటికి మనం అట్రాక్ట్ అయ్యాం అనుకోండి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, మీరు అక్కడ డబ్బు పెట్టారు. ఇన్ జనరల్‌గా హ్యూమన్ మెంటాలిటీ ఏంటి? అతను పక్కకు తిరిగినప్పుడు ఒక కట్ట తీసుకుందాం అని ఏమన్నా ఫీలింగ్ వచ్చిందనుకోండి నాకు. అది ఒక చెడ్డ థాట్ అది. అది మీ ఆస్తి. నేను దాన్ని ఒక పేపర్ ముక్కలాగానే ట్రీట్ చేయాలి. అది నాకు సంబంధించింది కాదు. అసలు అది నా కష్టార్జితమే కాదు. అది మీది. మీకు సంబంధించింది. అది నాకు నో వాల్యూ. అలా చూసుకోవాలి నేను దాన్ని. సో, అలాంటి వాటికి ప్రలోభంకి లోను అవ్వకుండా మనం ముందుకెళ్ళిపోతా ఉండాలి. ఎందుకంటే అదంతా జీవుడు దేన్ని పొందలేడు. పొందాల్సింది నాలెడ్జ్ మాత్రమే. ఇప్పుడు మనిషిగా మనం ఆస్తి సంపాదించుకొని ఇది నాది, నాది అనే ఆస్తులు పోగు చేసుకొని మనం పెట్టుకుంటున్నాం. కానీ చివరికి మనం శరీరాన్ని వదిలేసి వెళ్ళేటప్పుడు అయన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతాం. కానీ జీవుడు వేలో మనం ఈ ధ్యానం ద్వారా సంపాదించే ఆస్తి మనతోటే ఉంటుందండి. పాత జన్మల్లో అయినా, వచ్చే జన్మలో అయినా, ఈ జన్మలో అయినా, ఇప్పుడు ఈ జన్మలో మీరు ఇంతాక అడిగారు. కొంతమంది మెడిటేషన్ చేస్తారు. ఒక చక్ర ఓపెన్ అయ్యి ఇంకొక చక్ర ఓపెన్ అవ్వకపోతే మరి ముందుకెళ్ళలేరు అన్నట్లు. సో కానీ ఈ జన్మలో ఒక చక్ర ఓపెన్ అయింది కదా, కొంత నాలెడ్జ్ మీకు తెలియకుండా గెయిన్ చేస్తున్నాం మనం. ఆ నాలెడ్జ్ మన జీవుడితో ఉండిపోతుంది. నెక్స్ట్ జన్మలో ఒకవేళ హ్యూమన్ బాడీ కనుక వస్తే ఈ నాలెడ్జ్ మళ్ళా ఎలా మనం బ్రతికినా ఆ టైం వచ్చినప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే మనం స్టాప్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కంపల్సరీ కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు చక్రాస్ గురించి వచ్చింది కాబట్టి కొన్ని చక్రాస్లో మనకి ఎమోషన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఎమోషన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ స్వాదిష్టాన, కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు. ఇట్లా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయ్యి చాలామంది ఎంజాయ్మెంట్ వైపు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఆ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు జరుగుతుంది? అలా పడిపోయిన వాళ్ళకి ధ్యానం మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? వాళ్ళ జీవుడి పరంగా ఏమవుతున్నారు? ధ్యానము మేలు చేస్తుంది, కీడైతే చేయదు. కాకపోతే మీ ప్రయాణం అంతటితో ఆగిపోతుంది. ఇప్పుడు నాకు జరిగిన వాటిల్లో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది మీరు అడిగిన క్వశ్చన్కి. ఇప్పుడు నేను జీవుడిగా బయటకు వచ్చేసాను అని అన్నాను. అమ్మ అది తల్లి ఆత్మ జీవుడు రెండు బయటకు వచ్చేస్తాయి. మన చక్రాలు కనుక 100% ప్రాపర్గా ఓపెన్ అవుతాయి, ఇన్ ప్రాపర్ ఆర్డర్లో ఓపెన్ అవుతాయి. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మనం తిరిగి బయటకు వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తామంటే ఊరిని తలలో నుంచి అలా వచ్చేసేయమండి. తలకేమీ రంధ్రం ఉండదు. ఎలా ఉంటుంది అంటే మనం మెడిటేషన్లో జరిగేటప్పుడు అమ్మ మనకి ఒక టైంలో, అంటే ఆ పర్టికులర్గా టైం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఒక టైంలో అమ్మ మన శరీరాన్ని అంతా శుద్ధి చేస్తుంది. లోపల చేసేసి బీజం చెప్పు అంటుంది. నాకు అప్పట్లో నాకు నాలెడ్జ్ లేదు కదండి, అసలు ఇది ఏంటి అన్నది తెలియదు కదా. ఏంటి బీజం అనేది నాకు థాట్ వచ్చింది. నా మైండ్ నుంచేసి ఓం ఓం అంటుంది. సో నేను ఓం అన్నా. సో నాలో ఓం బీజం అనేది పడిపోయింది. ఓం బీజం వచ్చేసి ఆ బీజం మనలో ఒక విత్తనం నాటామన్నమాట మన లోపల. సో ఆ ఓము మొక్క మొలుస్తుంది. అండ్ వినడానికి వింతగా ఉంటుంది కానీ ఇది నిజం. నేను అంతకంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, నా ఓన్ భాషలో చెప్తున్నాను. మీరు చెబుతుంది చాలా అర్థమయ్యేటట్టే చెబుతున్నారు. అవునా? ఓకే, థ్యాంక్ యూ. సో ఆ ఓము బీజము మొలిచినప్పుడు అది ఒక తామర అండి, ఒక కలువ పువ్వు, పెద్ద పువ్వు. అది తలలో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి విచ్చుకుంటుంది. నాకు 3 full days విచ్చుకుందండి పువ్వు. అసలు ఒక పెద్ద కుండ, ఇంత పెద్ద కుండ తీసుకొచ్చి మీరు నా నెత్తిన వాటర్, దానిలో ఫుల్గా వాటర్ నింపి పెడితే ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంటుంది బరువు. కాకపోతే ఇప్పుడు మనం బాగా తినేసి వెయిట్ గెయిన్ చేయినా మన బరువు మనకు తెలియదు. అలాగ మోయగలం దాన్ని, కానీ బరువు మాత్రం తెలుస్తుంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది కదా, నాకు బరువు తెలుస్తుంది. అది కూడా తిరుగుతూ ఉంటుంది ఫాస్ట్గా మన తల మీద తెలుస్తుంది. ఈ రంధ్రం నుంచి ఇలా రౌండ్గా తిరుగుతుంటుంది, మన కవ్వం పెట్టి చిలికినట్టు తిరుగుతుంటుంది మన లోపల. బాడీ కూడా అప్పుడప్పుడు మనం కూడా ఊగుతూ ఉంటాం, షేక్ అవుతుంది. బాడీ ఊగేదానికి వేరే రీజన్ ఉంది, అది చెప్తాను. నాకు రిమైండ్ చేయండి ఈ క్వశ్చన్, ఈ ఆన్సర్ కంప్లీట్ అయిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వై అదే బాడీ షేక్ అవుతుంది అన్నది. సో అది తిరిగినప్పుడు ఏంటంటే ఆ కలువలో నుంచి మనం బయటకు వస్తాం అన్నమాట. అది మనకి దారి. ఫిజికల్గా మన తల నుంచి, స్కిన్ నుంచి పట్టుకొని మనం బయటికి రాం. ఆ కలువే మనకి దారి చూపిస్తుంది
ఎలా బయటికి వెళ్ళాలి అని. మళ్ళా మనం తిరిగి లోపల జీవుడి రూపంలో తిరిగి లోపలికి వెళ్ళినప్పుడు ఆ కలువలో నుంచే వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ కలువకి పుప్పొడి ఏదో సమ్ అంటాం చూడండి, ఎల్లోగా ఇలా లేచి ఉంటాయి. ఒక సన్న సన్న పాముల్లాగా ఉంటాయి, చెట్ల కొమ్మల్లాగా. అంటే మనం జీవుడు ఎంతండి ఇంత ఉంటాడు, కలువేమో ఇంత పెద్దది. సో మనకు పెద్ద అడవి వృక్షంలో ఉన్నట్లుంటుంది మనకి. అంటే మన సైజుకి ఆ కలువ పువ్వు. సో అందులో దూరినప్పుడు అవి మనల్ని చక్కలిగిలి పెట్టినట్టు అయ్యి మనల్ని ప్రేరేపిస్తాయి. అది అచ్చ తెలుగులో చెప్పాలి అంటే కొంచెం కష్టము. ఇప్పుడు ఒక మగ ఆడ కలిసినప్పుడు బిడ్డలు పుట్టాలంటే ఎలా జరుగుతుందో అలాంటి ఫీలింగ్స్ వస్తాయి ఆ టైంలో. సో దానికి కనుక మనం అట్రాక్ట్ అయ్యి అక్కడే కనుక ఉండాలి అనుకుంటే ఆ స్టేజ్ దాటి ముందుకెళ్ళలేం. సో అలాంటి ప్రలోభాలకి మనం లోను కాకూడదు. ఎందుకంటే అసలు శివుడు మన మెడిటేషన్లో వచ్చాడు అంటేనే ఇవన్నీ వదిలేసుకుంటే తప్పించి మనం ముందుకెళ్ళలేం. ఎందుకంటున్నానంటే ఆ విషయం మీకు గుర్తుందా, సూర్యుడు నాకు కనిపించినప్పుడు మీది ఒక రేఖ, నాది ఒక రేఖ అని నాకు అర్థమైంది. అంటే మనందరం ఒక ఆది నుంచి వచ్చాం. సో నేను కానీ మా ఆయన కానీ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో మా కెవిన్కి చెప్పాను, మా హస్బెండ్కి చెప్పాను, కెవిన్ మన ఇద్దరం ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చాం. సో ఐ కాంట్ బీ యాజ్ ఎ వైఫ్ విత్ యూ అని. అదే నేను ఇంకా సంసారం చేయలేను, నేను ఒక మాంక్గా ఉండదలిచాను అంటే హీ అగ్రీడ్ అనమాట. సో అవన్నీ వదిలేసుకొని వస్తాం మనం. అలా వచ్చినప్పుడు ఇవన్నీ మనల్ని టెంప్ట్ చేస్తాయి వెనక్కి లాగడానికి. ఆ వాటిలన్నిటిని నుంచి మనం అంత స్ట్రాంగ్గా ఉండాలండి మన మైండ్. అవన్నీ పరీక్షలు మనకి, ఎగ్జామ్స్ అనమాట. ఎక్కడికక్కడ ప్రతి లోకల్లోనూ ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఒక మనులు మాణిక్యాలు ఉన్నప్పుడు అవి తీసుకోవాలనిపిస్తుంది. యాజ్ అ ఉమెన్గా నగల మీద పిచ్చి ఉంటే వాటికి అట్రాక్ట్ అవుతాం. నాకు అనుకోకుండా అట్లాంటివి లేవు, చీరల మీద కానీ నగల మీద కానీ. ఏదో కొంచెం చిన్న చిన్నవి అయితే ఓకే, కానీ వీళ్ళకంటే గొప్పగా ఉండాలి అన్న ఫీలింగ్ నాలో లేదు. సో అట్లాంటి వాటికి అట్రాక్ట్ అవ్వలేదు. ఇట్లాంటి వాటికి నేను ఆల్రెడీ వదిలేసుకొని వచ్చాను. సో దానికి అట్రాక్ట్ అవ్వలేదు. సో ప్రతి చిన్నది మనల్ని టెంప్ట్ చేస్తుంది, వెనక్కి లాగడానికే చూస్తుంది. అది మనకు వచ్చేసి మీరు అటువైపు మొగితే అది నెగిటివ్గా అనుకోండి, మనం మొగకుండా ముందుకు వెళ్ళిపోతే మనకి పాజిటివ్గా. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ స్ట్రాంగ్ యూ ఆర్ అండి, అంతే. అది ఎన్నకన్నారు బాడీ షేక్ అవ్వటం అనేది, బాడీ షేక్ అవ్వడం. సో ముందు మెడిటేషన్ చేసినప్పుడు మనలో ఎనర్జీ వస్తుంది కదా, మనం కూర్చున్నప్పుడు నేచర్ నుంచి మనకి ఎనర్జీ వస్తుంది, ఆ శక్తి అమ్మ మనకి ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు ఇది మన శరీరం, మనం కూర్చున్నాం చేసాం, మనం లేవాలి అంటే లేస్తాం, పనులు చేస్తాం, ఇదంతా శరీరం చేస్తుంది. కానీ మనం కూర్చుని మెడిటేషన్ ఎందుకు చేస్తున్నాం? జీవుణ్ణి కనుక్కోవడానికి. జీవుడిని టైం ఇచ్చి నీ దారి నువ్వు చూసుకో, నువ్వెందుకు వచ్చావు అన్నది నీ పర్పస్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకో అనడానికి, మనం మన గురించి మనం తెలుసుకోవడానికి జీవుడి ద్వారా. శరీరం తెలుసుకోలేదు ఇవన్నీ, శరీరం ఈ జన్మ వరకే, పర్మనెంట్ జీవుడు కాబట్టి జీవుడికే టైం ఇవ్వాలి. సో వాడు ఇప్పుడు దాకా మనం కళ్ళు తెరుచుకొని చేస్తున్నాం మన శరీరం ద్వారా. కళ్ళు ఎప్పుడైతే మూసుకొని జీవుడికి టైం ఇచ్చామో జీవుడు కళ్ళు తెరుచుకుంటాయి. అంటే ఒక బిడ్డ పుట్టినట్టు అనమాట. మన లోపల జీవుడు కళ్ళు తెరిచాడు, అప్పుడే ఫ్రెష్గా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు మనం బిడ్డగా పుట్టినప్పుడు మీరు అలా పడిలేరు, కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నారు కదా, ఎందుకంటే బ్రతుకున్నాం కాబట్టి. పుట్టక ముందే మనం ఊపిరి తీసుకుంటాం. సో కదలడం మొదలు పెడతాం. సో ఇప్పుడు ఏంటంటే జీవుడు లోపల కదులుతున్నాడు. సో మన బాడీ ఇవ్వడం మొదలెడుతుంది. అది మనం బంధించి ఉండకూడదు కూడా. అందుకని చాలామంది అడుగుతారు, నేను ఆనుకొని కూర్చోవచ్చా, నాకు నడుముల నొప్పులు అది ఇది అంటే, మీకు నడుముల నొప్పులు ఉన్నా వెనక అనుకొని ఒక దిండో సాఫ్ట్గా ఏమైనా పెట్టుకోండి. ఎందుకంటే బాడీ మూమెంట్స్ జరగాలి. జీవుణ్ణి ఇప్పుడు బేబీని కట్టేసి ఉంచితే వాడి గ్రోత్ తగ్గిపోతుంది, జీవుడు కూడా అంతే, వాడి గ్రోత్ తగ్గిపోతుంది. అందుకని సాధ్యమైనంత వరకు హెల్త్ అంతా బాగానే ఉంటే మాత్రం ఆనుకోకుండానే కూర్చోండి. అప్పుడు వాడు కనుక ఊగుతుంటే ఊగనివ్వండి. ఎందుకంటే అది మీరు ఊగట్లా, వాడు నిద్ర లేసాడు, వాడు మెలకు వచ్చింది, వాడు జర్నీ స్టార్ట్ అయింది, వాడు ప్రయాణిస్తున్నాడు. అప్పుడు మీ బాడీ ఊగుతుంటుంది, మీకు తెలియకుండా రౌండ్గా ఊగుతుంది, ముందుకు వెనక్కి ఊగుతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ హీస్ డూయింగ్, అంతేనండి. సో కొంతమంది ధ్యానంలో ఉన్నప్పుడు కొన్ని విచిత్రమైన ముద్రలు పెట్టేస్తారు, కొన్ని విచిత్రమైన భంగిమలు పెట్టేస్తారు, అలాంటివి జరుగుతుంటాయి. అవి ఎందుకు జరుగుతుంటాయి? వాళ్ళు ఏం చేస్తారనేది నేను దానికి ఆన్సర్ చేయలేదు. కానీ ఇప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు కదా, నేను ఫస్ట్ ఇలా కూర్చున్నానండి. అది ఎందుకు కూర్చున్నాను ఏంటి అన్నది కూడా నాకు తెలియదు. అసలు నేను మెడిటేషన్ అనేది నాకు తెలియదు కదా, ఏమీ నాకు తెలియదు. అమ్మ చేయించిందా అంటే అమ్మ నాకు కూడా చెప్పలేదు. కానీ ఒక
ఫ్యూచర్ లైఫ్లో ఉన్న నాలెడ్జా లేకపోతే నాకు అందుతున్న జ్ఞానం వల్ల నేను అలా చేశానా అన్నది తెలియదు. కానీ ఇలా చేసినప్పుడు ఏంటంటే నాకు అంటే మెడిటేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన ఆత్మ కానీ జీవుడు కానీ కంబైన్డ్గా లాక్ అయి ఉన్నారు మన లోపల. ఎప్పుడైతే నాకు లాక్స్ ఓపెన్ అయిపోయి ఆ రెండు ఫ్రీ అప్ అయినాయో ఇలా కూర్చోవడం మొదలుపెట్టాను. అది ఎందుకో కూడా నాకు తెలియదు. కొన్ని మార్పులు అనుకోకుండా చేసేసాను. నాకు ఎవరు చెప్పలేదు, ఇలా ఎందుకు చేస్తున్నాను అన్నది కూడా నాకు అనుమానం కూడా రాలేదు. కానీ చేయాలనిపించింది, చేసేసాను ఇంకంతే. చెప్పాను కదా, మనకి ఎప్పుడైతే ఏ నాలెడ్జ్ ఎప్పుడు ఎలా అందాలో మనకు ఫ్లాష్గా వచ్చి మనకు తగులుతుంది. ఇంక దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతాం. ఎందుకంటే అది జనరల్గా వస్తున్న నాలెడ్జ్, ఇంక దానికి తిరుగులేదు. ఇంకా ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు మనకు అదే చెయ్యాలి అనిపిస్తుంది. ఆకలి కూడా ఉండదండి అసలుకి. మీరు ఎన్ని రోజులు తినకపోయినా ఆకలి ఉండదు. ఎందుకంటే ఫుల్ ఎనర్జీతో ఉంది మీ బాడీ. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. అలా అని మీ బాడీ అసలు టైర్డ్ అవ్వదు. మనం నిద్రపోయేది ఈ రెండింటి కోసమే కదా, ఎనర్జీ కోసమే కదా. సో అది కూడా అయిన తర్వాత చివరికి వచ్చేసరికి నేను ఎప్పుడైతే నా జీవుడు నా లోపలికి వెళ్ళి జర్నీ అదే అనంతం వైపు జర్నీ మొదలుపెట్టానో అప్పుడు దీన్ని మహాముద్ర అంటారా, జ్ఞానముద్ర ఈ ముద్ర పెట్టుకొని కూర్చున్నాను. ఎందుకు అంటే ఏమీ నాకు తెలియదు. అప్పుడు మరి ఈ ముద్ర కారణమా ఏంటా అన్నది కూడా నాకు తెలీదు. నేను వెళ్ళి సూర్యుడిలో అదే అనంతంలో, అనంతం అంటే దేవుళ్ళో ఐక్యమయ్యాను. సో మోక్షం అంటే ఏంటి? అలా మోక్షానికి మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? ముక్తికి మోక్షానికి వ్యత్యాసం ఉందా? జీవన్ముక్తుడు అంటారు, మోక్షం అంటారు. అసలుకి ఆ అండర్స్టాండింగ్ మీ లైఫ్లో ఎలా జరిగింది? జీవన్ముక్తి అంటే నాకు రియల్గా దాని మీనింగ్ తెలీదు. మోక్షము అంటే ఒకటి అల్టిమేట్గా దైవంలో ఐక్యం అవ్వడం మోక్షం. అది జరగాలి అంటే కర్మలు బ్యాలెన్స్ చేసుకోవాలి. కర్మలు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఇతరు భక్తి ద్వారా చేసుకోవచ్చు. దానికి అనంతమైన భక్తి ఉండాలండి. ఇప్పుడు ఉన్న కాలంలో అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి మనకు ఆ కోరికలు ఈ కోరికలు ఉండి హుండీలో వేస్తే దాన్ని అయితే ఒక భయంతో భక్తితో ఉంటున్నాం అన్న మీనింగే, కానీ రియల్ భక్తి అయితే కాదు. అది రియల్ భక్తికి అయితే అసలు గుళ్ళు కూడా తిరగక్కర్లేదండి. మీరు దేవుడు, మీ ఇంట్లో ఉన్న దేవుడు చాలు, మీలో ఉన్న దేవుడు చాలు. కాకపోతే అంత నాలెడ్జ్ మనకు లేదు కాబట్టి కంపల్సరీ గుడికి వెళ్తాం. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు వెళ్ళినా ఇంకా సర్వస్వం నువ్వే అన్నట్టు అంత డీప్, ఇంకా అది దేవుడు తప్పించి ఇంకా ఏమీ లేదు అన్నట్లు ఉండాలి ఏ పని చేసినా. ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు చదివే ముఖ్యం. నువ్వు చదివితేనే కదా నీకు ఫ్యూచర్లో జాబ్ దొరికేది అన్న ఉద్దేశంతో ఎలా అయితే చదువుతామో ఇది కూడా అంత ఇన్డెప్త్గా మీరు వెళ్ళాలి. 100% ఇంకా డెడికేటెడ్గా ఉండాలి. సో ఐదర్ భక్తి లేకపోతే మెడిటేషన్ ఈ రెండిటి ద్వారానే అండి. అయితే నా అనేది ఎక్కడైనా ఉంటుంది. నాది, నా ఇల్లు, నా భర్త, నా భార్య, నా పిల్లలు అనేది ఈ భావనది ఒకటైతే ఈ కుటుంబం నాది అనే స్థితి నుంచి కొద్దిగా ఈ సమాజం నాది, ఈ దేశం నాది, ఈ భూమండలం నాది, లేకపోతే ఈ గెలాక్సీ నాది, అవుట్ ఆఫ్ గెలాక్సీ వెళ్ళినప్పుడు నాది నుంచి అన్నీ నేనులైన నేను అనే స్థితి ఒకటి వస్తుంది. దీని నుంచి దాని వరకు, దాని నుంచి దీని వరకు వచ్చేటప్పుడు ఉండేటటువంటి చేంజెస్ ఏంటి, ఎలా ఉంటుంది? సో శివుడి దగ్గరికి వచ్చేసరికి మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటూ వెళ్తాం. కానీ ఇవన్నీ శివుడు కూడా కంప్లీట్గా మనల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనలో మార్పు వచ్చిందని మన తల్లిదండ్రులు ఇద్దరు యాక్సెప్ట్ చేసిన తర్వాతే మనం జీవుడిగా బయటకు వస్తాం. ఎప్పుడైతే పాస్ట్ జన్మ నుంచి జర్నీ చేస్తూ వెళ్తున్నామో అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుందండి. ఇప్పుడు పాస్ట్ జన్మ అంటూ ఒకటి ఉంది. నాకు ఇంత లైఫ్ నేను అనుభవించాను జన్మలో, ఇంత నాలెడ్జ్ నేను గెయిన్ చేశాను. అది మంచో చెడో ఇదంతా చేశాను నేను. కానీ ఆ శరీరం నాది కాదు కదా, ఆ లైఫ్ నాది కాదు కదా. నేను ఈ జన్మలో ఉన్నాను, దానికి నాకు అసలు సంబంధమే లేదు అన్నది మనకు అర్థమైపోతుంది. దాని ముందు జన్మకి వెళ్తాం, అది నేనే చేసింది ఆ రూపం కూడా మనకు తెలుసు. ఇప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుంటే నా రూపం ఎలా కనిపిస్తుందో అలా నన్ను నేను అక్కడ చూస్తున్నాను. నేను ఆ పని చేశాను, ఆ యుగంలో నేను జన్మించాను, ఇవన్నీ నేను సాధించాను. కానీ అది నేను కాదు, అది అయిపోయింది, అది జీరో అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేను నాదే అనుకోలేను. ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే వెళ్తాం. సో చివరికి వెళ్ళేసరికి అది నాకు అసలుకి ఏడుపు వచ్చేసింది. నేను ఏడుస్తూ కూర్చున్నాను.
ఇప్పుడు దాకా జీవుడే నేను అనుకున్నాను, ఈ జీవుడు కూడా నాది కాదు అని అర్థమైపోయింది. అసలు నేనెవరమ్మా, ఏంటి అసలు నేను అని అడిగాను నేను అమ్మని. ఇంతక అదే క్వశ్చన్లు అడుగుతుంటాం కొన్ని కొన్ని. ఎందుకంటే ఇది ఎంత లేదనుకున్నా చిన్న చిన్న డౌట్స్ అవి మనకు వస్తాయి. ఒక్కసారిగా ఇది నేను చేస్తున్నాను, అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది అనుకుంటా జర్నీ చేశాను ముందు. జీవుడుగా వెనక్కి వెళ్ళేటప్పుడు నాకు అర్థమైంది, ఈ శరీరమో నాది కాదు, ఆ శరీరమో నాది కాదు, ఆ శరీరమో నాది కాదు. ప్రతి దానిలోనూ పుట్టాను, ప్రతి దానిలోనూ పోయాను. కానీ వీటన్నిటిలో ఉన్నది నేనే. కానీ ఏది నాది కాదు. ఇప్పుడు దాకా జీవుడు నేను అనుకున్నాను, అది నాది కాదు అన్నది అర్థమవుతుంది. మరి నేనెవరిని తల్లి అని అడిగాను అమ్మని. అప్పుడు మళ్ళీ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మళ్ళీ మనల్ని చూపిస్తుంది, లేకపోతే అమ్మ చెప్తుంది దిస్ ఈజ్ యూ అన్నట్లు. సో అలా అల్టిమేట్గా ప్రతి ఒక్కటి నాలెడ్జ్ గెయిన్ వెళ్తా అండి. కాకపోతే ఈ నాలెడ్జ్లో ఏంటంటే ఇప్పుడు ఎదురుగా మీరున్నారు, ఇప్పుడు నేను ఇంత జర్నీ చేశాను కదా అని మీరు నా దగ్గరికి వచ్చి, అంటే నేను వింటున్నాను ఈ మధ్యన కొంతమందిని, అందుకని ఇది చెప్పాలనుకొని చెప్తున్నాను. మీరు నా దగ్గరికి వచ్చి నేను ఒక గురువుని అనుకోండి, నా పాస్ట్ జన్మలు చెప్పండి అంటే ఈ గురువు చెప్తున్నారు అతనికి, ఇది నీ పాస్ట్ జన్మ, నువ్వు నక్కవో పాత జన్మలో ఈ ఘోరం చేసావు, ఈ మంచి చేసావు అని ఎవ్వరు వాళ్ళు చెప్పలేరండి. పాస్ట్ జన్మ మీకు తెలియాలి అంటే ఇంత ఎనర్జీ మీకు వచ్చి తీరాలి, ప్రతి ఒక్క చక్ర మీకు ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అయితే మీ జర్నీ మీకు మాత్రమే తెలుస్తుంది. ఏ ఒక్కళ్ళు వచ్చి ఇంకొక జన్మని కానీ, ఇంకొక శరీరంలో ఇంకొక వ్యక్తి ఏం చేశాడని కానీ ఆ దారి గుండా ప్రయాణిస్తేనే తెలుస్తుంది. మీరు నా శరీరంలోకి వచ్చి పరకాయ ప్రవేశం చేసినా కూడా నా గురించి మీకు తెలీదు. ఇంపాసిబుల్. సో ఎవరైనా ఇట్లా చెప్పారు అంటే ప్లీజ్ నమ్మొద్దు. అది అవివేకమే. 100. అంటే నేను వింటున్నానండి ఈ మధ్యన. ఓన్లీ ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీలో నాలెడ్జ్ ఉంది. ఆస్ట్రాలజీలో ఏ కర్మ కోసం ఈ జన్మ తీసుకున్నో, ఏ కర్మ ద్వారా ఇది వచ్చింది. ఇప్పుడు పూర్వజన్మలో స్త్రీని బాధపడితే ఇక్కడ ఈ కర్మ వచ్చిందా, లేకపోతే పితృశాపం వల్ల ఈ కర్మ వచ్చిందా, అది చెప్పొచ్చు. అది నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ నాలెడ్జ్లో ఆస్ట్రాలజీ కూడా పార్ట్ ఆఫ్ ది నాలెడ్జ్. నేను గెయిన్ చేశాను అది, అందుకని చెప్పగలుగుతున్నాను. ఆ నాలెడ్జ్ 100% ట్రూ అండి. ఐ అగ్రీ విత్ యూ. ఆ నాలెడ్జ్లో చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఆస్ట్రాలజర్ కాబట్టి. మీరు నా జాతకం చూస్తేనే, నన్ను చూసి చెప్పలేరు. నా జాతకం చూస్తేనే మీరు చెప్పగలరు. జాతకం చూస్తే దాంట్లో కొన్ని కర్మచక్ర చాట్ చూసినప్పుడు దాంట్లో ఓకే ఈ ప్రాస్పర్టీతో ఈ లక్ష్యంతో ఈ జన్మ తీసుకుంది, ఓకే ఇవి క్లియర్ చేసుకోండి బాగుంటుందని చెప్పొచ్చు. కానీ నేను క్లియర్ చేస్తానని ఏలు పెట్టకూడదు. సో అప్పుడు నేను క్లియర్ చేస్తానని ఏలు పెడితేనే మన ఎనర్జీలు పోతాయి. అవునండి, దట్ ఈస్ ట్రూ. కానీ ఆస్ట్రాలజీ కూడా పార్ట్ ఆఫ్ ది మెడిటేషన్ అండి. ఇప్పుడు మీరు ఈ ప్లానెట్స్ కన్నా వెళ్ళినప్పుడు ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ వెళ్తారు. ఇది వన్ ఆఫ్ ది నాలెడ్జ్. మీకు ఇంతకు ముందు ఆ విషయం చెప్పకపోవచ్చు, కానీ ఎందుకంటే మనకి ఆస్ట్రానమీలో ఫస్ట్ ఎర్త్ డైమెన్షన్ నుంచి పైకి వెళ్ళినప్పుడు చంద్రమండలం నుంచి పైకి వెళ్తే సూర్యమండలం దాటంగానే నవగ్రహ మండలం దాటంగానే నక్షత్ర మండలం దాటంగానే యూనివర్స్ టోటల్ గెలాక్సీ, అక్కడి నుంచి బయటకు వస్తే శక్తిగలం. అప్పుడు ఉన్నటువంటి టోటల్ యూనివర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ యూనివర్సెస్ నుంచి మొత్తం అది అసలైన అమ్మ స్వరూపం. ఆ ఎగ్జిస్టింగ్ వరల్డ్ అంతా అమ్మ స్వరూపం. చూస్తామండి మనం ఫిజికల్ గా, అమ్మ స్వరూపం. అక్కడి నుంచి దానిని ప్రొడక్ట్ చేసేది మొత్తం అయ్య స్వరూపం, శివయ్య స్వరూపం అనేది ఏంటంటే దట్ ఈస్ ద అల్టిమేట్. ఇది అమ్మ స్వరూపం. మనం ఇంత పెద్దదని మనం ఊహించుకుంటే దాన్ని ప్రొడక్ట్ చేసేది దానికి ఎన్నో వేల రెట్లు ఉంటుంది. అది అయ్య స్వరూపం. ఇది ఫ్లోలో చెప్పి మీరు అసలు ఎంత సింపుల్ గా చెప్పారో. నాకు అది చెప్పడం చేత కాదండి, నాకు మాట లేదు. నాకు చిన్న ఎక్స్పీరియన్స్. చాలా బాగా చెప్పారండి. అంటే అక్కడి నుంచి ఒక ఎనర్జీ అనేది భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ వచ్చినప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ అక్కడి దాకా వెళ్ళేటప్పుడు ఆ యూనివర్సల్ ఇది ఎగ్జిస్ట్ దాకా వెళ్ళేటప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఆ చైతన్యమే నిజమైన పాఠం అవుతుంది. అయితే మీ ప్రయాణంలో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎగ్జిస్టింగ్స్ మారుతున్నప్పుడు అంటే ఇక్కడ వరకు ఏమవుతుంది, ఒక చిన్నపిల్ల అనుకోండి, అంటే మామూలు మనిషి జీవితంలో చెప్తున్నా పోలికత. చిన్నపిల్ల పుట్టినప్పుడు నేను పాపనే అనుకుంటుంది, ఒక ఏజ్ వచ్చినప్పుడు నేను అమ్మాయిని అంటుంది, ఇంకొకరికి వెళ్ళినప్పుడు భార్యనే అవుతుంది, తర్వాత తల్లి అవుతుంది, తర్వాత అమ్మమ్మ, ఇట్లా లైఫ్ ఒక జర్నీలో ఉంటుంది. అయితే ఈ జర్నీలో ఎట్లాగైతే ఒక్కొక్క అండర్స్టాండింగ్ మారుతుందో ఆధ్యాత్మిక ప్రగతిలో
ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క అండర్స్టాండింగ్ మారుతుంది కదా, అవి ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు న్యూగా మెడిటేషన్లోకి వచ్చిన వాడు కానీ, న్యూగా మంత్ర సాధన ఆర్ వాట్ ఎవర్ ఏ సాధన అయినా వచ్చిన వాటికి ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్న అండర్స్టాండింగ్ కొద్దిగా మారంగానే మారిపోతుంది. అది ఎలా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడున్న లూప్ హోల్స్లో పడకుండా ఎలా జాగ్రత్తగా వెళ్ళాలి? అందుకే కదా అసలు మనమేంటి అన్నది ముందు మనం తెలుసుకుంటే ఇది ఈజీ అవుతుంది. ప్రలోభానికి లోను కాకుండా ముందుకు ఎలా వెళ్తాం అన్నది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన గురించి మనకు తెలిసినప్పుడు ఇదే లైఫ్ కాదు, దీనికి మించి ఇంకేంటో ఉంది, అదేంటో తెలుసుకుందాం అన్న థాట్ మనకి ఎప్పుడైతే మొదలైందో అది తెలుసుకునేదాకా మన ప్రయాణం ఆగదండి. ఇప్పుడు మీరు నన్ను విజిట్ చేయాలి అంటే మీరు ముందు ఆన్లైన్లో టికెట్ చూసుకోవాలి. ఓకే, అమెరికా వెళ్ళాలి, ఈవిడ ఫ్లోరిడాలో ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఏ ఎయిర్లైన్ వెళ్తుంది, ఏ టికెట్, రూట్ ఎలాగా, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు మీరు. సో నా దగ్గరికి వచ్చేదాకా మీ ప్రయాణం ఆగదు. నా దగ్గరికి వచ్చినప్పుడు మీ ప్రయాణం ఆగినట్టు. ఎందుకంటే మీ ఎయిమ్ నన్ను చేరుకోవడం. సో ఈ జర్నీ కూడా అలానే స్టార్ట్ అవుతుందండి. మన తల్లిదండ్రులు మనకి అమ్మ వేదం చెప్తూ ఉంది కదండి, మనం మంచి చెడు వింటూ ఉన్నాం కదా. అది ఏది మంచిది, ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్నది కాదు, ఏది చెయ్యాలి అని చెప్పినప్పుడు ఏది చేయకూడదు అన్నది ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కొన్ని పదార్థాలు చూసినప్పుడు అది తినకూడదు, అట్లీస్ట్ హ్యూమన్గా మనం తినలేం, వాటిని తినకూడదు అని మనకు తెలుస్తుంది. అది ఇంకొకటి వచ్చి మనకు నేర్పించక్కర్లా, అది ప్రత్యేకించి దాని క్లాసులు లేవు, అది జనరల్ నాలెడ్జ్. ఇది మన హ్యూమన్కి ఇంత బ్రెయిన్కే మనం నేర్చుకుంటే అనంత విశ్వం మనం నేర్పించే నాలెడ్జ్ ఇంకెంత ఉంటుందండి. అది మనకు ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంటుంది. ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు మనకి ఆత్మ కానీ, మనకి జీవుడు కానీ, మనకి శరీరం కానీ ఎలా వస్తుంది అంటే దాన్ని ఎంత మైక్రోస్కోప్లో చూపించినా ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎన్ని ఉన్నాయండి మన బాడీలో, ఇవన్నీ ఒక తల్లి కడుపులో ఇంత స్పేస్లో మనం ఏర్పడ్డాం, ఇప్పుడు ఇంత అయ్యాం. సో ఇంత నాలెడ్జ్ అంత తెలియకుండా ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తూ ఉంటుంది, మనలో ఇంజెక్ట్ అయిపోతూ ఉంటుంది, దానికి మనం ఇమ్యూన్ అయిపోతూ ఉంటాం. సో మనకి క్వశ్చన్స్ అప్పటికప్పుడు నలిఫై అయిపోతూ ఉంటాయండి. ఎందుకంటే మనకి డౌట్ రాకముందే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలిసిపోతాయి. ఓ ఈ ఆన్సర్ తెలియకపోతే ఈ క్వశ్చన్ వచ్చి ఉండేదేమో అని నెక్స్ట్ డే అయిన అనుభవాలకు మనకు అర్థమవుతుంది. కానీ ముందు రోజే మనకు తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఎనర్జీ అన్నారు కదా మీరు ఇంతాక, ఇప్పుడు మీరు అసలు ఏ మెడిటేషన్ చేయలేదనుకోండి, మీకు ఈరోజు ఆరుద్ర నక్షత్రం అనుకోండి, ఈరోజు మీకు ఆ ఎనర్జీ వస్తుంది. నాకు ఇప్పుడు ఈరోజు ఆరుద్ర నక్షత్రం, నాకు 3 రోజుల ముందు నుంచి నాకు నిద్ర ఉండదు. ఎనర్జీ 3 రోజుల ముందే నాకు ఫాస్ట్గా అందుతుంది. మన ఇద్దరం ఉండేది ఒకే భూమి మీద, మన ఇద్దరం ఈ రూమ్లోనే ఉన్నాం, ఇక్కడే పడుకున్నాం, కానీ నాకు ఆ ఎనర్జీ ఫాస్ట్గా అందుతుంది. ఎందుకంటే ఆ రిసీవ్ చేసుకునే ఛానల్స్ నాలో ఉన్నాయి. అంటే మీకు లేవని నేను అనట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో మీరు కనుక మెడిటేషన్ చేస్తుంటే మీకు ఆ ఎనర్జీ అంత ఫాస్ట్గా వెళ్తుంది. అది మన భూమి మీదకి రావడానికి అంత టైం పడుతుంది ఆ ఎనర్జీ లెవెల్స్, కానీ అది నాకు ఫాస్ట్గా అందుతుంది. సో మీకు ఈరోజు పౌర్ణమి అయితే 3 రోజుల ముందే పౌర్ణమి స్టార్ట్ అయింది అన్నది నాకు తెలుస్తుంది. అయితే సాధనా మార్గంలో మనం వెళ్తున్నప్పుడు, మనం వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అగడత అంటే ఒక్కొక్క బ్రేక్, ఒక్కొక్క అడ్డంకి అనమాట. అయితే వెళ్తూ ఉన్నాం, బాగానే ఉంటుంది. కొంతమంది ఒక మెట్టు మీద ఆగి ఆ అనుభూతిని చాలా అద్భుతంగా ఉందని అక్కడే ఆగిపోతారు. వాటెవర్ ఏదైనా ఏ ఎమోషన్లో అయినా ఉంటారు. ఆ ఎమోషన్లో ఆగటం వల్ల వచ్చే నష్టం ఏంటి? నెక్స్ట్ మెట్టికి ఎక్కాలనిపించదు. అంటే కొంతమంది ఏంటంటే ఓ పాయసం తిని ఆ పాయసం దగ్గర ఆగిపోతారు. సో అది దాన్ని ఎలా డీల్ చేయాలి? ఆ మోహంలో పడకుండా ఉండాలంటే ఏమవ్వాలి? దానికి మరి నేను మెడిటేషన్లో అంతా మారిన తర్వాతే వెళ్ళాను, కానీ అది ఎవరి సంస్కారం వాళ్ళది, ఇంకా ఎవరి నాలెడ్జ్ వాళ్ళది అని అనుకుంటాను నేను. ఇప్పుడు 1వ క్లాస్ నచ్చింది కదా, ఈజీగా ఉంది కదా అని 1వ క్లాస్లోనే ఉండిపోం. కంపల్సరీ మన ఏజ్ పెరిగే కొద్దీ నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత నచ్చినా అక్కడ ఉండలేమండి. ఒకవేళ మీకు మీ గ్రహాల వల్ల మీకు అదే నాలెడ్జ్ రావాలి అని కనుక ఉంటే ఆ ఎనర్జీ అంటే ఆ స్టెప్లో నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ వచ్చేంత వరకు అక్కడ ఉండొచ్చు. సో అది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అండి. ఇప్పుడు నాకు ఇలా జరిగిందని మీకు ఇలానే జరగాలని లేదు. ఇప్పుడు కొంతమంది మెడిటేషన్లోకి వెళ్ళి
ఒక వన్ ఆఫ్ ది పాస్ట్ జన్మలో ఈ వేరుతోటి మందులు ఆయుర్వేదిక్ ఇలాంటివన్నీ అన్నాను చూడండి, ఆ నాలెడ్జ్ ఈ జన్మలో గెయిన్ చేయొచ్చు. అది వచ్చింది కదా అని మెడిటేషన్లో ముందుకెళ్ళడానికి లేదు అని లేదు. అలా అని ఒక నాలెడ్జ్తో గెయిన్ ఆ నాలెడ్జ్ మెజారిటీగా ఉండి మీరు గెయిన్ చేస్తున్నప్పుడు అల్టిమేట్గా దేవుడి దగ్గరికి వెళ్ళడం అయితే కష్టం. ఎందుకంటే అక్కడే ఆగిపోయారు కదా మీరు. ఆ పాయింట్లో మీకు బ్రేక్ వచ్చేసింది. ఇప్పుడు మన ప్రయాణంలో కూడా ఇప్పుడు 4th క్లాస్ ఫెయిల్ అయ్యి బ్రేక్ వచ్చింది అంటే అక్కడ 2-3 ఇయర్స్ మీకు వేస్ట్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి. అందుకని బ్రేక్ లేకుండా ముందుకెళ్ళినప్పుడు మన జర్నీ కూడా దానికి తగ్గట్టు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎందుకు వెళ్ళాము అంటే ఇంకా అది మన సంస్కారాన్ని బట్టి మనకి ఏం అవసరం అన్నదాన్ని బట్టి అంత దూరం అసలు వెళ్ళలేమండి. అయితే ఇప్పుడు మనం పాస్ట్ జన్మలు చూసుకున్నాం, మళ్ళీ మనం ఫ్యూచర్లో మళ్ళీ పుడతామా అనే జన్మలు చూడొచ్చా? చూడొచ్చు, 100% చూడొచ్చు. ఎందుకంటే నేను ఈ జన్మలో నాకు 2 ఆప్షన్స్ అన్నాను కదా, ఒక ఆప్షన్నే 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ తీసుకున్నా. ఆప్షన్ చూస్ చేసుకోమని తల్లిదండ్రులు నాకే వదిలేశారు. అది నీ చాయిస్ అన్నట్లు వదిలేశారు. వదిలేసినప్పుడు నేను అందులో ఒక ఆప్షన్ నాకు నచ్చింది నేను చూసుకున్నాను. సో 2 ఆప్షన్ ఫిల్ చేయాలంటే ఆ 2 ఆప్షన్ కనుక తీసుకుని ఉంటే నాకు వేరే జన్మ ఉండదు. రెండో జన్మ అంటే రెండో జన్మ కదా, ఇంకొక జన్మ తీసుకోవడానికి నేను రెడీ అయ్యే ఈ ఆప్షన్ తీసుకున్నాను. ఐఎమ్ ఓకే. ఎందుకంటే ఎంత కష్టపడ్డా కూడా అల్టిమేట్గా నేనేం నేను తెలుసుకోగలను అన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ప్రతి జన్మలోనూ ఏ కారణం వల్లనైతే ఏ కార్యం వల్లనైతే నేను జన్మించానో అది నెరవేరుస్తూనే వచ్చాను. సో దాన్ని నెరవేర్చుకోగలను, నేను 100% చెయ్యగలను అన్న ఒక నమ్మకంతో నేను ఈ 2 ఆప్షన్ తీసుకోగలిగాను. సో దానివల్ల ఇంకొక జన్మ ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు. తల్లిదండ్రులను అయితే అడిగాను, అమ్మ నాకు అంటే మొదట్లో అడిగాను. ఈ విషయం నాకు చివరిలో తెలిసింది. ఈ విషయం తెలియకముందు మొదట్లో అమ్మని అడిగాను, అమ్మ నాకంటూ ఇంకొక జన్మ ఉంటే నాకు ఆ జన్మను చూపించరా అంటే చూపించింది. నేను యూరోప్లో పుడతాను, నెక్స్ట్ జన్మ కూడా ఫీమేలే 100%. సో ఆ జన్మ కూడా చూసే వచ్చాను నేను. ఉన్నాయండి, చూడొచ్చండి. పాస్ట్ జన్మలు ఎంత ఈజీగా చూడగలము. ఎందుకంటే విశ్వం అంతా మనం స్ప్రెడ్ అవుట్ అయినప్పుడు ఆ జీవుడు పాయింట్ ఆఫ్ వ్యూలో పాస్ట్కి ఫ్యూచర్కి ప్రజెంట్కి తేడా లేదండి. టైం లేదు జీవుడికి. టైం ఉన్నది ఒక శరీరానికి మాత్రమే. పుట్టింది నశించాలి అంటే టైం ప్రకారం నడుస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే మిల్కీ వేని కాలచక్రాన్ని దాటామో మనకు అసలు టైంతో సంబంధం ఉండదు. నక్షత్ర మండలం దాటంగానే టైం అనేది ఉండదు. ఇంకా ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ అన్నారు కదా, ఆస్ట్రాలజీ నేను శరీరంగా ఉన్నంత వరకే నాకు వర్తిస్తుంది. శరీరాన్ని ఎప్పుడైతే వదిలేసి నేను వేరే బయటకు వచ్చేసాను ఆ జీవుల్లో, నాకు ఆస్ట్రాలజీ ఇంకా వర్తించదు. అది శరీరానికి మాత్రమే. ఇప్పుడు నాకు పాపకర్మలు పుణ్యకర్మలు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే అది అంతా దాటి వెళ్ళిపోయాను, జీవుడు అసలు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది ఇప్పుడు మనం ఇండియాలో ఉంటే ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తగ్గట్టుగా ఉండాలి, అమెరికాలో ఉంటే అమెరికన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లాగా ఉండాలి. ఇండియాలో ఉన్నట్టు అక్కడ ఫ్రీగా ఉంటానంటే కుదరదు కదా. ఇక్కడ న్యాయ సూత్రాలు అదే అనమాట. అలాగే ఇట్లా వెళ్ళేసి ఏ కంట్రీకో వెళ్ళేసి ఏ దుబాయ్కో వెళ్ళి ఏ ముస్లిం కంట్రీకో వెళ్ళినప్పుడు అక్కడ ఉండే రూల్స్ వేరుగా ఉంటాయి. అలా ఇక్కడ కంట్రీలోనే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఈ భూమండలానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడిపించేది ఈ 9 ప్లానెట్స్. ఈ అడ్జస్టింగ్లో ఇది ఉంటుంది. ఈ అడ్జస్టింగ్ దాటినప్పుడు ఆటోమేటిక్గా అది ఉండదు, వర్తించదు. సో అందుకోసమని ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీకు పాస్ట్ జన్మలు తెలుస్తాయి, ఫ్యూచర్ జన్మలు తెలుస్తాయి, అంత ఈజీగా తెలుస్తాయి. ఎందుకంటే టైం ఉండదు జీవుడికి. సో హీ కెన్ ట్రావెల్ ఎనీవేర్ అనమాట. నాకు ఒక్క జన్మే ఉంది, ఇంకా అది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. దట్ ఈస్ గోయింగ్ టు బి మై లాస్ట్ జన్మ. సో మీరు ఇందనక నుంచి చెప్తున్నప్పుడు ఎర్త్ 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 అన్నారు. అలాగే ఎర్త్కి ఏ కష్టం రాబోతుంది, ఎర్త్ ఎలా ఇది ఉంటుంది, ఎర్త్ కథ ఏంటి, ఎర్త్ జరగబోయేది ఏంటి, అలాగే ఇప్పుడు మనుషులు నేర్చుకోవాల్సిందేంటి? మన మైండ్ ఎలా పొల్యూట్ అవుతుందో మనం నేచర్ని కూడా అలానే పొల్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్లోనే వచ్చేసినాయి, ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నాం. సీలోనే చూడండి పాపం ఎన్ని జీవాలు చనిపోతున్నాయో వాటి మూలన. సో మన సరౌండింగ్స్ని ఇప్పుడు నేచర్ని పట్టే కదా మన హెల్త్ కూడా డిపెండ్ అయ్యింది. మన నేచర్ని మనమే పాడు చేస్తున్నప్పుడు నేచరే మనలో ఉంది 5 ఎలిమెంట్స్. మన హెల్త్ కూడా అందుకే ఒకప్పుడు ఇన్ని రోగాలు లేవు, ఇప్పుడు రోగాలు కొత్త వచ్చేస్తున్నాయి తెలియకుండా. ఇంత ముందర 60స్కి వచ్చే బీపీస్ ఇప్పుడు 30స్కి వచ్చేస్తున్నాయి. అంతే కదండి. అవునవును.
సో అలా మన హెల్త్ని మనమే పొల్యూట్ చేసుకుంటున్నాం. సో మనమే పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది మన హెల్తే పాడవుతుంది అన్నది మనకు తెలియట్లేదు. మనం ఇది ఈ స్థలం నాది కాదు కదా అని పారేస్తున్నాం దాన్ని. కానీ అది మనకే ఇంపాక్ట్ అవుతుంది అన్నది మనం తెలుసుకోలేకపోతున్నాం. సో అది ఇంకా జనరల్ నాలెడ్జ్ అండి. ఇంకా అది ఒకళ్ళు చెప్తే నేర్చుకునేది కాదు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండియాలోనే చూడండి, ఇప్పుడు అమెరికాలో కానీ సింగపూర్ కానీ మీరు వెళ్తే అక్కడ ఉమ్మడాలు అట్లాంటివి ఉండవు. ఇండియా వస్తే మీరు మామూలుగా చెప్పులు లేకుండా అసలు మామూలు రోడ్డు మీద నడవలేమండి ఈ రోజుల్లో. ఎంత గలీజ్గా ఉంటుంది రోడ్లు కానీ అవి కానీ. అది మనకే తెలియాలి. ఇది నా సరౌండింగ్స్, ఇది నా ఇంటి ముందు, నేను క్లీన్గా ఉంచుకోవాలి అన్నది ఎవరికి వాళ్ళు ఒక మార్పు, ఒక చిన్న థాట్, ఇది నాది. ఇప్పుడు మన ఒళ్ళు పొద్దున్న లెగవనే స్నానం చేస్తాం, క్లీన్గా ఒక ఒక ఫ్రెష్ ఫీల్ కోసమే కదా. ఇది కూడా ఈ సరౌండింగ్స్ కూడా నాదే, నా వాతావరణం, నా ప్రకృతి అనే ఒక ఫీలింగ్ కనుక వస్తే బాగానే ఉంచుకుంటామండి. ఎందుకంటే గివ్ అండ్ టేక్ కదా. ఇప్పుడు మీరు నాకు మంచి ఇస్తే మీకు మంచి జరుగుతుంది. అయితే మనము ఇప్పుడు రాబోయే రోజుల్లో మానవ జాతి ఎలా ప్రవర్తిస్తే వీలైనంత వరకు మనం డ్యామేజ్ని కంట్రోల్ చేయగలుగుతాం, వీలైనంత వరకు ఎవరిని వారు ఉద్ధరించుకోగలుగుతారు? ఎవరిని వారిని ఉద్ధరించుకుంటేనే మనం ప్రకృతిని కానీ మనల్ని కానీ పొల్యూషన్ నుంచి బయటకు తీసుకురాగలం. మన మైండ్ అంత పొల్యూట్ అయిందండి. అది మనకి తెలియాలి అంటే మీ గురించి మీరు తెలుసుకోవాలి. మీ గురించి తెలుసుకోవాలి అంటే మీ గురించి మీరు ఆలోచించాలి. మనం అంత టైం మన కోసం మనం ఇవ్వడం లేదండి. ఎంతసేపటికి పిల్లల కోసం, సంసారం కోసం సంపాదిస్తున్నాము, పక్కనోడు ఏం చేస్తున్నాడు అన్న క్యూరియాసిటీ తోటి అటు చూస్తున్నాం కానీ మనలోకి మనం చూసుకోవట్లేదు. అసలు నేనేంటి, నేనేం చేస్తున్నాను అన్నది ప్రతి ఒక్కళ్ళు నా గురించి నేను తెలుసుకోవాలి, పక్కనోడి గురించి కదా నాకు కావాల్సింది, నా గురించి నేను తెలుసుకుందాం అని అనుకుంటే అర్థమైపోతుందండి మనకి. ఓకే, నేనిది, ఓకే నేను ఇలా మారితే నాకు బాగుంటుంది అనే ఒక చిన్న థాట్ వస్తుంది మనలో, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు పాము కనిపించినప్పుడు దగ్గరికి వెళ్తే దాని కర్రతో కొడితే అది తిరిగి కాటేస్తుందని తెలుసు. అదే పాము అది వెళ్తుంటే మనం నించున్నది. ఇప్పుడు మా ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్లో నేను వచ్చే ముందు రోజు కూడా ఊరిని తలుపు తీశాను, చెట్లకి మొక్కలకి నీళ్లు పోసొద్దామని. ఒక పాము వస్తుంది. నేను అక్కడ ఆగాను, ఎందుకంటే దాన్ని దాటుకొని వెళ్ళలేం కదా, దాన్ని వెళ్ళనివ్వాలి. అది ఆగింది, హాయ్ అన్నాను. అంటే నేను అట్లా అంటుంటానులేండి, వాటిని పలకరిస్తుంటాను. అది చూసింది, ఓకే యూ కెన్ క్యారీ ఆన్, నేను వెళ్ళిన తర్వాత నేను నా పని నేను చూసుకొని వెళ్ళాలి అంటే నా వైపు ఇట్లా చూస్తుంది. అది నేను వీడియో కూడా తీశాను, మీకు కావాలంటే చూపిస్తాను. చూసి అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను వెళ్ళి మొక్కలు చూసుకొని ఇలా వచ్చాను. సో ఏ పామైనా ఏ విషజీవైనా మనం వెళ్ళి దాంతో ఇంటరాక్ట్ అవ్వండి, మనల్ని ఏది చేయదండి. పాపం మనం ఒక అయోమయంగా అమాయకంగా వాటిని కనిపిస్తే చంపడం అనేది కొంతమంది చేస్తున్నారు, కానీ చంపాల్సిన అవసరం లేదండి. ఇదంతా కొన్ని ఇప్పుడు మనం స్ప్రెడ్ అవుట్ అవుతూ వెళ్తున్నాం సిటీని, వాటి టెరిటరీని మనం ఆక్యుపై చేస్తున్నాం. అంటే వాళ్ళ ఇంటిని పడగొట్టేసి మనం వెళ్తున్నాం. సో అవి కొంచెం వేరే ఇల్లు ఎత్తుక్కునేదాకా, వేరే దారి ఎత్తుక్కునేదాకా అక్కడే తిరుగుతుంటాయి, తిరగనివ్వాలి. అయ్యే వెళ్ళిపోతాయి. మనుషులు తిరుగుతున్నారంటే ఏముండవు. సో ఇది కూడా అంతేనండి. ఒక మంచి జరగాలి అంటే మన దారే మనం చూసుకోవాలి. ఇంకొకళ్ళ దారికి అడ్డంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని గెలికి వాళ్ళతో తిట్టించుకొని ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదు. మీ పనేదో మీరు చేసుకోండి, మీ దారేదో మీరు చేసుకోండి. మీకు ఏం అవసరమో అంటే చెడు చేయమని నేను అనట్లేదు. మీ మంచికి, మీ లైఫ్కి మీకు ఏది అవసరమో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ కాన్సన్ట్రేషన్ పక్క మీద వాళ్ళు పెట్టకుండా అసలు మనం ఎందుకు పుట్టాము, మన పర్పస్ ఏంటి అన్నది ఒక్క చిన్న థాట్ వస్తే చూడండి, మనిషి మారగలడు. మారే కెపాసిటీ ప్రతి మనిషికి ఉందండి. కాకపోతే ఆ కెపాసిటీని మనం బయటకు తీసుకురావట్లేదు, మనం ఆ కోణంలో ఆలోచించడం లేదు. ఒక్క చిన్న థాట్ ఇచ్చి చూడండి, ఏదో ఒక మార్పు రాక తప్పదు, వస్తుంది. కొత్తగా వచ్చేటటువంటి సాధకులకి మనం ఏం చెప్తే కరెక్ట్గా ఉంటుంది, ఎలా వెళ్తే బాగుంటుందని మీరు సజెషన్ ఇస్తారు ఫైనల్గా? ఈ కాలంలో చాలామంది గురువులు అంటూ వచ్చారండి. అంటే వాళ్ళకి ఏదో మంచి ఉండుండొచ్చు, డెఫినెట్గా వాళ్ళకి చెప్పే మాటకారితనం కూడా ఉండుండొచ్చు. అలా అని 100% వాళ్ళు మెడిటేషన్ చేశారా లేదా, వాళ్ళు ఏం చెప్తున్నారన్నది ఒక్కసారి ఒక మనసుతో ఆలోచన అయితే చేయండి. నిజం చెప్పాలంటే మీరు ఏది సాధించాలన్నా గురువు కావాలంటే తల్లే వస్తుంది. తల్లి ద్వారానే మనకి 100% ఒక గురువు దొరుకుతాడు. ప్రతి వ్యక్తిలోనూ ఒక స్వార్థం ఉంటుందండి. అది ఒక కాలపు గురువుల్లాగా ఈ గురువులు ఉండట్లేదండి.
నన్ను తిట్టుకోవచ్చు, ఇట్స్ ఓకే. నేనైతే నిజమే చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్తున్నాను. తల్లి చేసిన మేలు ఇంకా ఏ గురువు చేయలేదండి. మన మొదటి గురువు తల్లే. ఇప్పుడు శరీరానికి మన సొంత తల్లి ఎలా గురువో, జీవుడికి ప్రకృతి మాత అంతే గురువు. సో మీరు సాధించాలి అనుకుంటే ముందు మీ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నేను చెప్పినట్టు కొంచెం డైరీ రాయడానికి ప్రయత్నించండి. అది ఒక్కటే మిమ్మల్ని మనసుగా కానీ మైండ్గా కానీ మార్చగలదు. మైండ్ తోటి ప్రతి ఒక్కటి ఆలోచించేదంతా కరెక్ట్ అనుకోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో 2 ఆలోచనలు వస్తాయి. ఒకటి పాజిటివ్గా ఓకే నా శరీరానికి ఇది మంచిది, ఇది చెయ్యి అని చెప్తుంది. ఇంకొక ఆలోచన వచ్చేసి లేదు లేదు ఇది తప్పు, ఇలా కాదు, ఇలా చెయ్యి అని చెప్తుంది. మనం ఏ ఆలోచన తీసుకుంటాము అన్నది మన మెచ్యూరిటీని బట్టి ఉంటుంది. సో మన శరీరమే మనకు ముఖ్యం అనుకుంటే వేరే థాట్కి వెళ్తాం. లేదు మన జీవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మన అంటే అంతరాత్మ చెప్పే మాట మనం వినగలుగుతున్నాము, అది పాటిస్తే మనకు మంచిది అంటే జీవుడు పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాం. సో ఈ జీవుడు పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం వెళ్తే అంటే ఇప్పుడు మన శరీరానికి బంధువులు ఎవరు? మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళు. ఇప్పుడు జీవుడు పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే మన బంధువులు ఎవరు? శివుడు, పార్వతి, ప్రకృతి, ఇతర గ్రహాలు, ఇతర దేవుళ్ళు, వీళ్ళందరూ. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి మన శరీరానికి మీరు ఎలా వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారో జీవుడి థాట్ కనుక మీరు వచ్చి జీవుడిని కనుక ఫాలో అయితే అంటే అంతరాత్మ చెప్పే పనులు కనుక మీరు చేస్తే వీళ్ళందరూ మనకు బంధువులు అవుతారండి. సో మీకు ఈ ఫ్యామిలీ కావాలా అంటే అన్సర్టన్గా పర్మనెంట్ కానీ శరీరం ఫ్యామిలీ కావాలా, పర్మనెంట్ అయిన జీవుడు ఫ్యామిలీ కావాలా అన్నది మీరే డిసైడ్ అవ్వండి. ఏ గురువు కానీ మిమ్మల్ని ఏది మార్చలేడు. మారాల్సింది, మార్పు తెచ్చుకోవాల్సింది మీకు మీరే. సో మీరు మారడానికి ప్రయత్నించండి. మీ ప్రయత్నం మీరు చేయండి. సక్సెస్ఫుల్గా ఈ జన్మలో ఒక 10% మీరు సాధించినా చాలండి. నెక్స్ట్ జన్మలో ఆ 10% నుంచి కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే 10% ఇక్కడ సాధించేశారు కదా, స్టార్టింగ్ సాధించేశారు. అది ఇప్పుడు నాకు మెడిటేషన్లో లెస్ దెన్ 1 ఇయర్లో దందని ఎలా జరిగిందో ఆ 10% మీకు 1 డేలో జరిగిపోతుంది. మిగిలింది మళ్ళీ సాధిద్దురు. కానీ మీకు ఆల్రెడీ తెలిసింది కదా, ఆ నాలెడ్జ్ టక్కన వచ్చేస్తుంది నెక్స్ట్ జన్మకి. సో ఏ ఒక్కరోజు మీరు మెడిటేషన్ చేసినా ఏ ఒక్కరోజు ఏ క్షణం వేస్ట్ అయితే అవ్వదండి. అది ఎన్ని జన్మలు తీసుకున్నా జీవుడితోనే ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీ ప్రయత్నం మీరు చేయండి. మీకుగా మీరు మారడానికి ప్రయత్నించండి. గురువుల దగ్గరికి వెళ్ళండి, కానీ అంతిమ గురువు మన ఆది తల్లిదండ్రులే అనైతే నమ్మండి. వాళ్ళు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. కాకపోతే మీ మనసు ప్యూర్గా ఉండాలి, ఒక నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఇది నేను రీసెంట్గా రాసిన శ్వాస పుస్తకం, మా వైపు నుంచి ఒక ప్రజెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ అప్రిషియేట్ దట్ అండి. విన్నాను, మీ ఇంటర్వ్యూ కూడా చూశాను. అసలు చాలా బాగా చెప్పారండి. ఇంతాక మిమ్మల్ని అడిగాను ఈ కవర్ పేజ్ అసలు ఎలా డిజైన్ చేశారు అని. నాకు ఒక డౌట్ ఉండేది. అమెరికాలో ఉన్నప్పుడే మీ ఇంటర్వ్యూ చూశాను. అదే శివుడు వచ్చేసి ఇటువైపు ఉండాలి కదా, ఇటువైపు అంటే మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. ఒకసారి చెప్పగలరు? ఎందుకంటే నాకు వచ్చిన డౌట్ 10 మందికి కూడా వస్తుందేమో. అంటే మీరు ఒక క్లారిటీ ఇడా పింగళ నాడులు కదా, ఈ ఇడా నాడి అమ్మవారి తత్వం, పింగళ నాడే సూర్యతత్వం, శివతత్వం. అది ఏమవుతుంది ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈ రివర్స్ అవుతుంది కదా. మనకి సర్పాలు ఎట్లాగైతే మనకి రివర్స్ అవుతాయో ఆగ్నేయ చక్రం మళ్ళీ సహస్రారం వచ్చేది మళ్ళీ ఏకీకృతం అవుతాయి. కాబట్టి ఈ సూర్యతత్వం ఇటుపక్క ఉంటుంది, చంద్రతత్వం ఇటుపక్క ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ అనమాట. మనకి లెఫ్ట్కి ఆపోజిట్లో మనకి లెఫ్ట్ కనెక్టెడ్ బ్రెయిన్ ఉంటుంది, రైట్ కనెక్టెడ్ బ్రెయిన్ ఉంటుంది. అటు ఇటు అనమాట. సైంటిఫికల్గా అదే 100% అండి. ఎందుకంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా, నాకు తెలుసు. ఇప్పుడు మెడిటేషన్లో మనకి ఎనర్జీ వచ్చేటప్పుడు లెఫ్ట్ బాడీ యాక్టివ్ అయినప్పుడు మీరు రైట్ లెగ్లో ఫైర్ స్టార్ట్ అవుతుంది. పసక్కన అసలుకి ఫైర్ వచ్చి ఇలా గుచ్చుకొని ఇంకా ఇలా ఫుల్ అవుతాం, ఒక ఫైర్ వచ్చి తగలంగానే. సో నాకు తెలుసు మీరు 100% డిజైన్ చెప్తారు. కాకపోతే ఇది చూసినప్పుడు ఎందుకు ఇలా డిజైన్ చేశారు, మిమ్మల్ని కలిసినప్పుడు నేను అడగాలి అనుకున్నాను. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఈ విషయం మీకు చెప్పాలి కవర్ పేరు గురించి. అందుకని మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చిన డౌటే 10 మందికి వస్తుందేమో, ఆ క్లారిటీ నేను ఇవ్వాలి అనిపించి మీ ద్వారానే ఆ సమాధానం రావాలి, ఎందుకంటే ఇది మీ బుక్ కాబట్టి అని అడుగుతున్నాను అనమాట. చాలా బాగుందండి, అసలు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంతక నాకు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ టు హ్యావ్ దిస్ బుక్. తప్పకుండా చదువుతానండి. సో మీ ద్వారా చాలామంది ఈ బుక్ ద్వారా చాలామంది ఉపయోగపడుతుంది. అందరికీ ఇది చదవండి, తప్పకుండా కొనండి. ఇందులో చాలా నాలెడ్జ్ ఉంది. అసలు ఏ నాలెడ్జ్ ఎక్కడి నుంచి గెయిన్ చేశారు అన్నది వాళ్ళ పేరు పెట్టారు, ఏ బుక్లో నుంచి ఆ నాలెడ్జ్ గెయిన్ చేశారు అన్నది ఆ పేరు పెట్టారు. అది నాకు చాలా చాలా నచ్చిందండి. ఎందుకంటే
మీరు నిజమే చెప్పారు. ఇది నాలెడ్జ్ కాదు. ఇన్ని బుక్స్ చదివాను. అన్నిటి నుంచి తీసుకొచ్చి క్లుప్తంగా ఇందులో ఏది అవసరమో ధ్యానానికి, ఒక మనిషికి ఏది అవసరమో అదే రాశాను అన్నారు. నేను చూసినప్పుడు 100% ఇంప్రెస్ అయ్యానండి. ఐఎమ్ సో గ్లాడ్ టు యూ. ఇది మన వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి అందించినందుకు త్వరలో దీన్ని ఇంగ్లీష్‌లో కూడా ప్రచురించి ఇంకా ప్రపంచానికి కూడా అందిస్తారు అని నేను అనుకుంటున్నాను. అందించాలి కూడా. ఆ ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళతోటే కాదు కదా! ప్రపంచానికి అందరికీ ఇవ్వాలి. మన అంటే అమెరికన్స్‌కి, యూరోపియన్స్ కూడా బాగా ఇష్టపడుతున్నారండి. ఇప్పుడు మెడిటేషన్‌కి వాళ్ళే ఎళ్తున్నారు. అసలు మన వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. సో తప్పకుండా ఇంగ్లీష్‌లో రావాలండి. ప్లీజ్ ట్రై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. ఒక అనంత ప్రయాణమైనటువంటి ఒక జీవితాన్ని, ఒక జీవి కథని, ఒక అంతరాత్మ కథని అనంత ప్రయాణంతో మేళవిస్తూ అనంతము అంటే బిందువు రెండూ ఒకటే. ఆ బిందువు నుంచి అనంతము, అనంతం నుంచే బిందువు అనే తత్వాన్ని అర్థం చేసుకునే చిన్న ప్రయత్నము ఒక సాధకుడు, ఒక సాధారణ గృహిణి సాధన చేస్తే ఎన్ని అద్భుతాలు చేయవచ్చు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇంకొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.